హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. సో వార్ 2కి సంబంధించిన 6వ రోజు కలెక్షన్స్ చూసినట్లయితే, సో కలెక్షన్స్ మాట్లాడుకున్నట్లయితే మెయిన్లీ టికెట్స్ గురించి మాట్లాడుకోవాలి. నిన్న ఒక రోజు టికెట్స్ బుక్ అయినాయి, 1,31,000 టికెట్స్ బుక్ అయినాయి. సో ఒక విషయం మాట్లాడుకోవాలి, నాగవంశి గారట సో వార్ 2 మూవీ తీసినందుకు దుబాయ్ వైపు పారిపోయారట. అంటే దివాలా తీసి మొత్తం బ్యాంక్రప్ట్ అయిపోయి, సో ఆ విధంగా దాన్ని వైరల్ చేశారు న్యూస్లో కానీ ట్విట్టర్లో కానీ ట్రెండ్ చేశారు. సో ఆయన దాన్ని అందరికీ దిమ్మ తిరిగిపోయే సమాధానం ఇచ్చాడు. 15 సంవత్సరాలు నేను ఇంకా 15 సంవత్సరాలు అయినా కానీ సో నేను రిటైర్ గాను, సో ఇదే ఇండస్ట్రీలో ఉంటా, నాకు ఎటువంటి ఇబ్బంది లేదు అని చెప్పి ఆయన ట్వీట్ చేశారు. సో నెగిటివిటీ చేసేవాళ్ళు ఏ రకంగానైనా నెగిటివిటీ చేస్తారు. సో మొన్నటిదాకా ఎన్టీఆర్ అన్నారు, ఇప్పుడు నాగవంశి గారి మీద ట్రోల్ చేస్తున్నారు. సో నాగవంశి గారు మొత్తం దివాలా తీసినట్లు, మొత్తం సో క్లోజ్ అయిపోయినట్టు. దిల్ రాజు గారు గేమ్ చేంజర్ మూవీ తీసినప్పుడు కూడా, గేమ్ చేంజర్ మూవీ ఫ్లాప్ అయినప్పుడు కూడా ఆయనను కూడా వేసుకున్నారు. సో ఆయన కూడా కొన్ని వీడియోలు చేయడం జరిగింది. ఆయన ఇంటర్వ్యూలో వాళ్ళ శిరీష్ గారు చెప్పిన మాటలకు సో రామ్ చరణ్ గారిని అండ్ రామ్ చరణ్ గారి ఫోన్ కూడా వేయలేదని చెప్పడంతో సో రామ్ చరణ్ గారిని అండ్ శిరీష్ గారిని పెట్టి ట్రోల్ చేశారు అప్పుడు. సో ఇప్పుడు నాగవంశి గారు అండ్ ఎన్టీఆర్ మధ్యన ట్రోల్ చేస్తున్నారు, అంటే అవే సీన్స్ పెట్టి. సో ఏదో కోల్పోయినట్టు, ఏదో పోయినట్టు. నాగవంశి గారు నిజంగా కోల్పోయి ఉంటే ట్వీట్ చేసేవారు కాదు. సో ట్వీట్ చేసిందంటే సో ఆయనకు అంత నష్టమేం రాలేదు. సో ఇంకా మూవీ ఆడుతుంది అండ్ ఓటీటీలో నెక్స్ట్ ఇంకొక 7 to 6 వీక్స్ తర్వాత రిలీజ్ అవుతుంది. సో ఓటీటీ చూసుకున్న, ఆడియో రైట్స్ తీసుకున్న, ఇంకెన్నో ఉంటాయి వాళ్ళకి వచ్చేటి మూవీకి. సో ఒక థియేట్రికల్ రైట్స్ రన్ అవనంత మాత్రాన మొత్తం బ్యాంక్రప్ట్ అయిపోయేది ఏమి ఉండదు. సో ఎక్కడైనా ఆడితే ఎక్కడైనా మళ్ళీ వాళ్ళు బ్యాకప్ చేసుకోగలరు. సో ఎన్టీఆర్ లాంటి అండ్ హృతిక్ రోషన్ లాంటి సో సినిమా కాబట్టి సో వాళ్ళ అంచనా ప్రకారమే రిలీజ్ చేసుకుంటారు, అంచనా ప్రకారమే చేసుకుంటారు. మోస్ట్లీ ఫ్లాప్ అవుతే తప్ప సినిమా సో వాళ్ళకి ఎఫెక్ట్ పడదు. సో ఇదేం అంత పెద్ద ఫ్లాప్ కాదు కాబట్టి, సో ఇట్ ఈస్ ఎ డీసెంట్ మూవీ కాబట్టి సో అంత ఎఫెక్ట్ ఏం పడలేదు. సో ఇంకా నిన్నటి కలెక్షన్స్ చూసినట్లయితే, మొన్నటి కలెక్షన్స్ చూసినట్లయితే 8.5 అంటే 8.5 crores నెట్ కలెక్షన్స్ వచ్చినాయి. సో నిన్న కూడా అంతే 8.25 crores వచ్చినాయి. సో డీసెంట్గానే ఉంది, సో కన్సిస్టెన్సీగానే ఉంది. అంటే బట్ కూలీకి చూసుకున్నట్లయితే డ్రాప్ అయింది. కూలీకి మండే 12 crores వచ్చినాయి. బట్ నిన్న చూసుకున్నట్లయితే 9.5 crores వచ్చినాయి. సో ఆల్మోస్ట్ 2.5 crores సో డౌన్ఫాల్ అయింది. బట్ స్టిల్ ఇంకా కూలీకి బాగా నడుస్తుంది వార్ 2 కన్నా. దానికి రీజన్ ఏంటంటే సో కూలీకి మళ్ళీ పాజిటివ్గా మారారు. సో ఏదైతే టాక్ ఉందో ఫస్ట్ డే ఎంత నెగిటివిటీ ఉందో ఒక 2 to 3 days తర్వాత అది సో కొంచెం యావరేజ్కి వచ్చింది. ఇప్పుడు యావరేజ్ నుంచి వెళ్ళి అరే బాగానే ఉంది కదా సినిమా, కూలీ అనేది మంచిగానే ఉంది కదా అనే టాక్ మారింది. సో అందుకే అది డీసెంట్గా నడుస్తుంది. సో వార్ 2కి ఈరోజు అంటే ఇప్పటి వరకు ఉన్న ట్రేడ్ లెక్కల ప్రకారం ఒక 7 నుంచి 8 crores మధ్యలో మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంది ఈరోజు కూడా. సో రేపటితో ఓవరాల్గా నెట్ కలెక్షన్స్ 200 crores దాటబోతుంది. సో ఈ రోజుకి వచ్చేసి 193 నెట్ కలెక్షన్స్ వచ్చినాయి. ఓవరాల్గా వరల్డ్ వైడ్ గ్రాస్ ఎంత అనేది సో ఇంకా సో క్లారిటీ లేదు, ఎందుకంటే వరల్డ్ వైడ్ గ్రాస్ వాళ్ళు అనౌన్స్మెంట్ చేస్తే బాగుంటుంది. సో నెట్ కలెక్షన్స్ అనేది సో మన దగ్గర ఉన్న న్యూస్ ఛానళ్ళు వాటి ద్వారా తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ ఇది. సో ఇది ఫ్రెండ్స్ కలెక్షన్స్ గురించి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.